నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, తమ్ములో చూసారు కదా టెక్స్ట్ ఏం పెట్టాను టైటిల్, ఆయన గడ్డం కూడా అడ్డమేనట. పాపం ఆయన గడ్డం వీళ్ళకి ఎందుకు అడ్డం వచ్చింది అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఏమిటి అంటే, అప్పుడు కుంభమేళాకు సంబంధించి స్నానానికి వెళితే ఆయన బాడీ గురించి ఇష్టమైన కామెంట్లు పెట్టేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఓజీలో కరెక్ట్ సమాధానం ఇచ్చారు. ఎంతసేపు ఆ మనిషి తలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అనేది ఎంతసేపు. కామెంట్ చేసిన వాళ్ళందరి నోరు మూయించారు. ఏ విధంగా ఓజీలో చూస్తే తెలుస్తుంది. కుంభమేళాలో ఆయనకి ఓజీలో ఈయనకి ఎంత కంపారిజన్ ఉంది. నోరు మూయించేశారు, నోరు అనేది తెరవకుండా. నెక్స్ట్, చిత్తూరులో ఈ ఎర్రచందనం సంబంధించి స్మగ్లింగ్ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది ఏంటి, ఆ ఎర్రచందనం దొంగల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎవ్వరికి చెప్పకుండా ఆయన సడన్గా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక పుస్తకం చదువుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చక్కగా ఆ అడవిలో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటున్నారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక కామెంట్ అయితే, ఇంత ప్లేస్ పెట్టుకొని అక్కడికే వెళ్ళి చదవాలా పుస్తకం, అంత ఇది అవసరమా, ఇక్కడ చదువుకోవడానికి ప్లేస్ లేదా అంటే, ఆ అడవిలో నియమాలు ఉల్లంఘిస్తే ఎటువంటివి తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఒక అడవికి సంబంధించిన బుక్ అది. ఆయన ఏది మ్యాగజైన్లో ఏదో చదివితే మీరు కామెంట్ చేసిన అర్థం ఉంటుంది. ఆ తర్వాత ఆ బుక్ ద్వారా ఏం చెప్పాడు అంటే, ఒక్కొక్కళ్ళకి నా అడవి తల్లిని టచ్ చేస్తే తాట తీస్తా అనేది మెసేజ్ ద్వారా పంపించారు. దానికి కూడా నోరు ముంచేశారు. ఇక నెక్స్ట్, అంత స్టైల్గా వెళ్ళటం అవసరమా, అక్కడికి ఇన్షర్ట్ చేసుకొని అంత ఇదిగా వెళ్ళటం అవసరమా అంటే, అక్కడికి అలాగెళ్ళటం కూడా తప్పేనా, అక్కడ ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది, ఆ స్టైల్ యొక్క విధానం ఏంటి అనేది తర్వాత తెలిసింది. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద ఆయన ధైర్యంగా వచ్చి మాట్లాడటం, ఆయనకున్న మనోధైర్యానికి నిబ్బరానికి నిదర్శనంగా ఆయన అంత స్ట్రిక్ట్ ఆఫీసర్లా అక్కడికి వెళ్ళారు. ఆ ఫార్మల్ డ్రెస్ గురించి కూడా రకరకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత నోరు మూయించేశారు అందరూ కూడా. ఇక అదంతా పక్కన పెడితే, 2 రోజుల క్రితం పాపం ఆయనకి సర్జరీ జరిగింది. చిన్నప్పటి నుంచి ఆ ముక్కుకు సంబంధించి చిన్న సమస్య ఏదో ఉందట. ఈ మధ్యకాలం మనం చాలా సభల్లో చూసాం, ఎక్కువగా దగ్గటం, మాట్లాడుతుంటే ఆయాసం రావటం అవన్నీ చూసాం కదా. సో ఏదో చిన్న సమస్య ఉంది. ఆ సమస్యకు సంబంధించి ఆయనకి మొన్న శస్త్రచికిత్స చేశారట. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స అనే మాట బయటకు వచ్చిందో ఇక మొదలు పెట్టేశారు దండయాత్ర. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళ కన్నా పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యర్థులకే బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెట్టారు కాబట్టి ఆ కక్ష, ఆ కసి ఉంటుంది కదా. ఆ కసిలో పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనాలో ఏమి చెయ్యాలో ఏమి తెలియక ఇక చిన్న చిన్న ఇష్యూస్ మీద, అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి గడ్డం తీసుకొని మరి వెళ్ళారు సర్జరీకి, ఏ డాక్టర్లు గడ్డం చెయ్యనన్నారా అన్నట్టుగా ఒకళ్ళైతే భలే కామెంట్ పెట్టారు. అసలు అది ఒక పాయింటా, అది ఒక విమర్శ. నిజంగా అసలు బుద్ధి లేని రాజకీయాలు చేయటువంటి ఇదే. బుద్ధి లేకుండా అడ్డమైన వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం అంటే అదే. అసలు అక్కడ శస్త్రచికిత్స జరుగుతుంది, ఆల్రెడీ విమర్శకులు మొదలు పెట్టేశారు కూడా విమర్శించడం, మాట్లాడటం. దాంట్లో గడ్డం టాపిక్ ఏంటి అనేది కూడా ఆశ్చర్యానికి గురిచేసింది చాలా మంది కూడా. ఏంటి అంత గడ్డం తీసుకుని మరి వెళ్ళారా సర్జరీకి, ఇదేమో ఫేక్ ఏమో, కావాలని వెళ్ళారేమో, గడ్డంతో ఎలాగెళ్తారు, గడ్డం ఎందుకు తీసేశారు అని ఆయన గడ్డంతో ఉన్నారో లేకపోతే గడ్డం లేకుండా వెళ్ళారా అన్నది ఒరిజినల్గా అసలు ఎవరికి తెలియదు. ఏదో పాత పిక్సో ఏదో రకరకాలుగా చూసి ఆలోచించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు గడ్డం తీయించుకొని వెళ్ళారా సర్జరీకి, తీయించుకోకుండా వెళ్ళారా, దీని మీద పెద్ద డిస్కషన్ వాళ్ళల్లో. మరి ఏమిటో ఆయన గడ్డం వీళ్ళకి వచ్చిన అడ్డం ఏంటో అర్థం కాల పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారి గడ్డం వెనక ఏ రహస్యం ఉందో అని మీకు తెలియాలంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళండి, కరెక్ట్గా సమాధానం చెప్తారు. అంతేగాని ఆయన గడ్డం, ఆయన చేసే పనులు వదిలేశారు. ఆయన గడ్డం ఎందుకు పెంచుకున్నారు, ఆయనకి ఏం సర్జరీ జరిగింది, ఎందుకు సర్జరీ జరిగింది, ఇవన్నీ కూడా వదిలేసి ఎంతసేపు గడ్డం గడ్డం, లేకపోతే ఆ బాడీ, లేకపోతే ఆ షర్టు, ఆ ప్యాంటు, ఆయన స్టైలు, ఎంతసేపు ఇవే. ఆయన అసలు ఏం పని చేస్తున్నాడు, ఒకవేళ చెయ్యట్లా మీ దృష్టికి వచ్చిందా, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు చేయట్లా, ఇవి ప్రశ్నించాలంటే ఇవి ప్రశ్నించాల్సింది. అంతేగాని గడ్డం పెట్టుకొని సర్జరీకి ఎందుకు వెళ్ళాడు, గడ్డం తీసేసి సర్జరీకి ఎందుకు వెళ్ళాడు, ఏంటిది
అసలు ఏం మాట్లాడుతున్నారు? కామెంట్లు పెట్టే వాళ్ళకైనా కాస్త ఆలోచించుకోవాలి కదా. ఎలాగో పాపం అనకూడదు కానీ చిన్న సర్జరీకే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలు శాశ్వతంగా ఆయన లేకుండా చెయ్యాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు. బుద్ధి లేదు కదా, జ్ఞానం లేదు కదా అనుకోవచ్చు. కానీ ఈ గడ్డం కామెంట్ చూసిన తర్వాత మాత్రం నిజంగా బుద్ధి జ్ఞానం కాదు, అసలు మెదడు అరికాళ్ళల్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి కామెంట్లు పెడతారు. ఆ గడ్డం గురించి మాట్లాడటం ఏంటో విచిత్రం. కాకపోతే మొత్తానికి ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. ఎందుకు అంటే గడ్డం గురించి ఎందుకు తీసుకోవాలంటే ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారా? మీసాలు పెంచితే అలా ఎందుకు తిప్పాడు, ఇలా డౌన్ ఎందుకు చేశాడు, మీసం తీసేస్తే ఎందుకు తీసేశాడు, ఏంటిది గడ్డాలు మీసాలు జుట్టు. ఒక ఆయన కూడా మొన్న ఒక రాజకీయ నేత ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఆయన కూడా జుట్టు గురించి పవన్ కళ్యాణ్ జుట్టు ఇలా అంటాడు అలా అంటాడు అది తప్ప ఏది రాదని. అసలు ఒక సభ, పెద్ద సభ అది, ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు జుట్టు గురించి మాట్లాడారు అంటే నిజంగా ఎంత విచిత్రం అంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి ఒక మాట అన్నారు. పిఠాపురంలో చీమ చిటుక్కుమన్నా, పిఠాపురం కాదండి బాబు, పిఠాపురం కాదు, పవన్ కళ్యాణ్ గారి గోరు కింద ఊడికి పడిపోయింది. ఆ గోరు ఊడిపోవడానికి కారణం ఏంటి, అది కిందే ఎందుకు పడింది, ఆ ప్లేస్లోనే ఎందుకు పడింది, పక్కన పడవచ్చు కదా. అక్కడ వాళ్ళు చేసుకునే డిస్కషన్స్. ఎందుకంటే ఆయన్ని విమర్శించడానికి ఒక్కటి కూడా దొరకట్ల. ఆయన గురించి ఏదైనా నిందలు కానీ లేకపోతే ఇంకేదైనా వేయటానికి ఏమీ దొరకట్లా. వ్యక్తిగత జీవితం అన్నారు, అది అందరికీ ఆయన ఓపెన్గా చెప్పేశారు, ఓపెన్గా ఉన్నారు కాబట్టి ఆయన విమర్శించడానికి ఏమీ లేవు. ఇదివరకులా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏం చేస్తారు? ఎవరేం చేయరు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, ఇంకేమీ దొరకట్లా. రాజకీయంగా బుక్ చేయాలి రకరకాలుగా అని చూశారు కానీ అది కూడా ఏం పారలా. మరి ఏం పారకపోతే ఇక ఏం చేయాలో తెలియక ఆఖరికి సర్జరీ అనే విషయం బయటకు వచ్చేసరికి ఆ సర్జరీలో కూడా ఏం చెప్పాలో తెలియక ఆయన గడ్డం మీద పెట్టారు. ఆ గడ్డం మీద ఒక క్లారిటీ అంటే ఇవ్వండి. డాక్టర్ల దగ్గరికి మీరు గడ్డం తీసి వెళ్ళారా, తీయకుండా వెళ్ళారా? ఒకవేళ తీయమంటే ఎందుకు తీయమన్నారు, మీరెందుకు తీసేశారు అనేదంటే ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సరే మీ దాకా ఎందుకులేండి, జనసేన వాళ్ళు మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ సైనిక్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారులేండి. సో విన్నారు కదా మరి ఆ గడ్డం గురించి, దాని వెనుక ఉన్న రహస్యం గురించి, అలాగే ఈ కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి మీరు కౌంటర్ ఇవ్వాలి కదా. మరి మొదలెట్టండి, కామెంట్లు ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.